రావడం జరిగింది గంట పర్మిషన్ తీసుకుని. మాకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంది. అలాంటి రంగా గారి కోసం కులం గురించి రంగా గారు చేశారా? ఈ సన్నాసి విజయవాడలో పుట్టి విజయవాడలో పెరిగితే ఒక చెప్పులు కుట్టే ఆదంని, ఒక రిక్షా కార్మికుని, లారీ క్లీనర్ని, డ్రైవర్ని కార్పొరేటర్ చేసిన ఘనత వంగవీటి మోహన్ రంగా గారండి. 40 సంవత్సరాల ముందే సామాజిక న్యాయం లేకపోతే అందరూ సామాజిక న్యాయం పాటించి అందరికీ అధికారం దక్కాలని చూసిన మహోన్నతమైన వ్యక్తి వంగవీటి రంగా గారు. అలాంటి ఆయన కడుపును పుట్టిన వంగవీటి రాధాకృష్ణ గారిని నువ్వు కులం గురించి మాట్లాడవండి. అసలు అతని కులం గురించి అతను మాట్లాడుకుంటాడు, నీకేంటి అసలు? ముందు నీ కులం గురించి నువ్వు మాట్లాడి, నీకు లాగా కులాల గురించి ప్రెస్ మీట్లు పెట్టి కులాలను అమ్ముకుని కులాలను తాకడ పెట్టేసి బతుకు నీది. నువ్వు 2004-05లో నీకు బతుకేంటి మాకు తెలియదా? మా బతుకండి మేము 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాం. మాదేంటి? నీకు లాగా అయితే రాధాబాబు గారు కొన్ని 1000 కోట్లకు ఆశపడేవాడు. ఇవాళ రాధా గారి పరిస్థితి ఏంటి? సరే ఎన్ని అర్థం చేసుకుని మనం టీవీల్లో కనపడతాకి, లేకపోతే మన ఫేమస్ అవుతే కావాలంటే గుడ్లోపు తీసుకుని శ్రీరెడ్డి లాగా గుడ్లోపు తీసుకుని తిరగమనండి చూస్తారు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ప్రజా నాయకుల మీద ఇష్టం వచ్చిన భాష మాట్లాడితే సహించేది లేదు. ముందు పుట్టినట్టు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అతనికి ఏదైనా ఓపుకుంటే నేను 99 డేవిడ్ ద్వారా నేను చెప్తాను, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం, రమ్మనండి. నేను ఎక్కడ రావడానికైనా సిద్ధమైన, విజయవాడ రావడానికైనా సిద్ధమైన. నేను చెప్పినట్లు ఒక్కడి కూడా అబద్ధమైంది. ఒక్కడి కూడా. అరుణ గారు, వంగవీటి రంగా గారి వర్ధంతి సందర్భంగా మీ పాత పోతిన మహేష్ గారు చేసిన వ్యాఖ్యలు మళ్ళీ కులాన్ని తీసుకురావడం అంటే, ఎప్పుడు ఏది వచ్చినా సరే వంగవీటి అనే ఆ పేరుని తీసుకురావాలా, తీసుకొస్తేనే జీవితాలు నడుస్తాయా, రాజకీయాలు నడుస్తాయా? ఇది పెద్ద ఎత్తున చర్చ అవుతుంది. కాపు నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాధా గారు చాలా సౌమ్యంగా ఉంటారు. సౌమ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా చేతగాని వాళ్ళు కాదు. మరొకసారి నేను చెప్తున్నాను, సౌమ్యంగా ఉన్నారు, మంచిగా ఉన్నారంటే అదే చేతగానితనం కాదు అండి, అది ఎవరికి కూడా. సో ఒక్కొక్కరు నైజం ఒక్కొక్క రకంగా ఉంటారు. సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకు నమస్కారం సార్. మీకు పోతుల మహేష్ గారి పట్ల సాఫ్ట్ కార్నర్ అభిమానం ఇంకా అట్లాగే ఉన్నట్లు ఉన్నాయి. మా జనసేన పార్టీ నుంచి వదిలినా సరే మీ స్నేహ బంధం నుంచి వదిలేదు అనుకుంటా పోతుల మహేష్ గారు. అందుకే మీరు అంతసేపు ఆయన గురించి తెగ టముకేశారు. ఇప్పుడు దాకా కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది. తప్పు చేశారు అని చెప్తున్నాను. తప్పు చేశారు కదా. ముందు చాలా సేపు ఆయన గురించి చాలా సాఫ్ట్ కార్నర్ మాట్లాడారు మీరు. మీకు ఆయనకి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నట్టు అనిపించింది నాకు మీ ఆ పదజాలం ఉపయోగం చేస్తే క్లియర్ గా. రెండోది సార్, ఇన్ని రోజుల నుంచి పోతిన మహేష్ గారి గురించి టాపిక్ అనేది ఎక్కడా లేదు. ఆయన ఒకడు ఉన్నారన్న విషయం లోకల్ గా విజయవాడ పీపుల్ కూడా మర్చిపోయారు. బట్ వాళ్ళ అతను గురించి డిబేట్ పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ మనకి ఎందుకు వచ్చింది సార్? అబౌట్ పబ్లిసిటీ కావాలని చేశారంటారా? పబ్లిసిటీ ఓన్లీ, కేవలం పబ్లిసిటీ కోసమే ఇవాళ రాధా గారిని అడ్డం పెట్టుకొని రంగా గారి వర్ధంతి సందర్భంగా అతను నేను ఇంకా ఉన్నాను రాజకీయాల్లోనే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పీపుల్ కి తెలియజేయడానికి ఒక ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం సక్సెస్ అయినట్లుగా ఇవాళ మీరు డిబేట్ లో మాట్లాడుతుంటే నాకు అర్థం అయిపోయింది. అతను సక్సెస్ ని మీరే ఇక్కడ సెలబ్రేషన్ చేస్తున్నట్లుగా. పోతున మహేష్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు అతను స్వార్థానికి పని చేసుకుంటాడు తప్ప అతని చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ కోసం, అతను వాడుకున్నటువంటి కులం కార్డు కోసం, లేదంటే అతని వెనకాల తిరిగేటువంటి క్యాడర్ కోసం కూడా పనిచేయనటువంటి పరమ స్వార్థపరుడు పోతున మహేష్. అట్లాంటి వ్యక్తి గురించి వాళ్ళ డిబేట్ లో మాట్లాడడం కూడా నాకు ఇబ్బందికరమైన సిచ్యువేషనే. కాబట్టి ఏదైనా పనికొచ్చే అంశాలు, ఇట్లాంటి పనికిమాలిన వ్యక్తులు మాట్లాడేటువంటి విషయాల గురించి కాకుండా పనికొచ్చే అంశాల గురించి మాట్లాడదాం సార్. ఒక్క విషయం ఇక్కడ నేను అనేది ఏంటంటే, అది పనికొస్తుందో పనికిరాదు, మళ్ళీ కాపు అనే బ్రాండ్ ఇక్కడ తీసుకురావడం, కాపు అనే అంశాన్ని తీసుకురావడం. గతంలో ఎన్నికల అదే చేశారు. కులము అనేది రాష్ట్ర రాజకీయాల్లో విడదీయలేని పదం, దాన్ని మనం ఎవరిని కాదనలేము. పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకే కులాలను కలుపుతానంటారు తప్ప కులాలను నిర్మూలిస్తానంటారు. జరగదు. దాదాపు 200 ఏళ్ల నుంచి ఏమో కొనసాగుతున్న వ్యవస్థ కాబట్టి దాన్ని మనం తీయలేము. కాబట్టి కలిపి పనిచేయాలని చెప్పేసి ఆయన మతాల ప్రస్తావన లేని కులాలను కలిపే విధానాలు మా పార్టీ సిద్ధాంతాలను క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆయన వ్యవస్థ మొత్తం చదివాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ కాపు కార్డు అనేది ఆల్రెడీ బిఫోర్ ఎలక్షన్ ముందు కాపులను విడదీయడానికి మళ్ళీ వైసీపీని గెలిపించుకోవడానికి ప్రయోగాలు చేశారు. ఆ కాపుల్లో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు ఏవో వాటిని రెచ్చగొట్టేసి
విడదీయాలి. అలాగే ఈ గతంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా కమ్మ కాపు మధ్య ఉన్నటువంటి రైవల్ని రెచ్చగొట్టాలి అని చెప్పేసి అప్పట్లో కాపుల్ని రంగా గారి పేరుని వాడుకొని పెద్ద ఎత్తున కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వైసీపీ నాయకులు వాడినటువంటి ఈ కుల కార్డులు ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇవాళ రంగా గారి వర్ధంతిని బేస్ చేసుకుని